హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఇడ్లీ మాకొద్దు అనే వాళ్ళకి ఇలా ఇడ్లీ పిండితో బందోసల్ని వేసివ్వండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు కానీ లేదా ఇడ్లీ తినడానికి బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ఒకసారి బందోసల్ని ట్రై చేయండి. ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది, అలాగే సాంబార్తో తిన్నా కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మరి ఈ సూపర్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ బందోసల కోసము 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇందులోనికి 2 స్పూన్ల గోధుమ పిండిని వేస్తున్నాను. అలాగే మంచి క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి అంతా కూడా ఇది పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోనికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనికి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకోవాలి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం గట్టిగానే ఉంటే క్రిస్పీగా వస్తాయి బందోసలు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి గుల్లగా రావడం కోసం 1 పావు టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని దానిపైన కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఫ్లఫీగా వస్తాయన్నమాట ఈ బందోసలు. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి లాంటిది, గుంత కడాయి లాంటిది పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా నువ్వులు వేస్తున్నాను నేను. తర్వాత ఈ ప్యాన్కి సరిపడినంత పిండి కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఈ బందోసని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మరొకసారి మూత పెట్టుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇడ్లీ పిండితో బందోసలు రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మిగతా బందోసని కూడా ఇదే విధంగా వేసేసుకున్నామంటే టేస్టీగా బందోస రెడీ అండి. వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చి తీరుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకొని తినేసేయచ్చు. ఈవినింగ్ టైంలోనైనా నైట్ డిన్నర్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఏ చట్నీతో తిన్నా కూడా బాగుంటుంది. ఇలాగే ఉట్టిగా తిన్నా కూడా బాగానే ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.